తమన్నా భాటియా మన 'మిల్కీ బ్యూటీ' తమన్నా కొత్తగా మరో వివాదంలో చిక్కుకున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ అందరితో కలిసి నటించిన తమన్నా ప్రెజెంట్ హీరోయిన్‌గా క్రేజ్ తగ్గిపోయినప్పటికీ స్పెషల్ సాంగ్స్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారి బడా హీరోల మూవీస్ అన్నిటిలో కూడా స్పెషల్ సాంగ్స్‌తో అదరగొడుతున్నారు. అయితే ఆ రేంజ్‌కు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్న తమన్నా రీసెంట్‌గా మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అయితే కన్నడ నట పాపులర్ సోప్ అయిన 'మైసూర్ శాండిల్' గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ కస్టమర్ల నమ్మకాన్ని సొంతం చేసుకొని బ్యూటీ ఇండస్ట్రీలో ఎక్కువగా సేల్ అవుతుంది. అయితే దీన్ని కర్ణాటక గవర్నమెంటే ఈ సంస్థను నిర్వహిస్తుంది. ఇది ఇట్లా ఉండగా ఉత్తరాదిలో కూడా మైసూర్ శాండిల్ సోప్స్ సేల్స్‌ని పెంచాలనే ఉద్దేశంతో తమన్నాని మైసూర్ శాండిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. అయితే దీనికోసం తమన్నా గారికి 6.2 కోట్ల ఒప్పందంతో కుదుర్చుకున్నారట. అయితే ఇది ఇప్పుడు కన్నడ నాట చిలికి చిలికి గాలివానల ప్రధాన సమస్యగా మారింది. అయితే అక్కడి ప్రజలు అలానే ప్రజా సంఘాలు అక్కడ హీరోయిన్స్‌ని కాదని తమన్నా గారిని బ్రాండ్ అంబాసిడర్‌గా చేయటంపై అక్కడ లోకల్ లీడర్స్ అలానే పొలిటికల్ పార్టీల తరఫున ముఖ్యంగా సప్తమి గౌడ, శ్రీనిధి శెట్టి లాంటి నేషనల్ వైడ్ ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్లు ఉన్నప్పటికీ వారిని కాదని మిల్కీ బ్యూటీ తమన్నాకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేయటంపై అక్కడ కనడియన్స్ చాలా తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఎలాగైనా సరే కన్నడ సంఘాలు మాత్రం తమన్నాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదంటూ ఫైట్ చేస్తున్నారు. అక్కడ లోకల్ ఫీలింగ్ పీక్స్‌కు చేరడం వల్ల తమన్నాని బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 2, 3 సినిమాలు చేస్తే వచ్చేంత డబ్బు ఈ ఒక్క డీల్‌తో రావటంతో మరి డీల్ క్యాన్సిల్ అయితే తిరిగిచ్చేయాలా అంటూ తమన్నాకి మరో కొత్త టెన్షన్ పట్టుకుందట. మరోపక్క తమన్నా అభిమానులు దిస్ ఈజ్ అన్‌ఫెయిర్ అంటూ నెట్టింట హల్చల్ చేస్తున్నారు.